హలో ఫ్రెండ్స్, కర్ణాటకలోని కూర్గ్ అనే హిల్ స్టేషన్ గురించి వినే ఉంటారు. అక్కడ ప్రకృతి అందాలే కాకుండా రిలీజియస్ సైట్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అక్కడ ఉన్న ఒక ఆలయానికి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. త్రివేణి సంగమం అని పిలువబడే 3 నదులు కలిసే ఒక ప్రాంతానికి చాలా సమీపంలో కనిపించే భగంతేశ్వర స్వామి ఆలయానికే ఇవాళ మన యాత్ర. మరి ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయ విశేషాలు ఏంటి తెలుసుకుందామా? బ్రహ్మగిరి అనే కొండకి సమీపంలో కావేర మహర్షి ఆశ్రమం ఉండేదంట. తనకి సంతానం లేదు. తను బ్రహ్మదేవుడికై తపస్సు చేశాడంట సంతానం కోసం. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి మానసపుత్రిగా లోపముద్ర అని చెప్పి ఒక బిడ్డని తన చేతికి అప్పగించాడు. అండ్ కావేర మహర్షి లోపముద్రని ఎంతో బాగా చూసుకున్నాడు. ఇంకా లోపముద్ర యొక్క పేరు కూడా కావేరి అని చెప్పి మారింది. ఇంకా కావేరి కూడా తన తండ్రికి ఇంకా ఆశ్రమానికి ఎన్నో సేవలు చేసుకునేదంట. ఇంకా తన యొక్క ఆ భక్తి శ్రద్ధలన్నీ కూడా ఆశ్రమంలో ఉన్నవారితో పాటు బయట ఉన్న జనాలందరికీ కూడా తెలవడం సాగింది. కావేరిగా మారిన లోపముద్ర బ్రహ్మదేవుడికి పూజలు చేసి ఒక వరాన్ని పొందింది. మానవ జాతి యొక్క మనుగడ సాగడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి తను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఒక నదీ రూపంగా మారి ప్రవహించేలాంటి వరాన్ని పొందింది. ఒకప్పుడు అగస్త్యముని హిమాలయాల నుంచి బ్రహ్మగిరి కొండల మీదుగా కావేర మహర్షి ఆశ్రమానికి వీక్షించినప్పుడు కావేరిని చూసి తనని ఇష్టపడి తనని అన్ని సంప్రదాయాల ప్రకారము మనువాడాడంట. ఈ కళ్యాణం జరిగే ముందు కావేరి అగస్త్యమునికి ఒక కండిషన్ పెట్టిందంట. అంటే తనని ఎప్పుడు తను విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు, అంటే ఎప్పుడు తనతో పాటే ఉండాలి అనే కండిషన్ మీదుగా పెళ్లి చేసుకుంది. ఒకరోజు అగస్త్యముని స్నానం చేయడం కోసం కన్నికా నది తీరానికి వెళ్ళాడంట. తల కావేరి అంటే కావేరి నది ఉద్భవించిన చోటుగా ఇప్పుడు చెప్తారు కదా, అక్కడికి కొంచెం సమీపంలోనే కనికా నది పారుతూ ఉంటుంది. ఆ నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు, బ్రహ్మగిరి కొండల యొక్క అటువైపుకి. అలా వెళ్లే ముందు తను కావేరిని నీరులా మార్చి తన యొక్క కమండలంలో పెట్టి ఆ కమండలాన్ని బ్రహ్మకుండిక అని చెప్పి ఒక చోట్లో కావేర ఆశ్రమంలోనే ఉంచి స్నానానికి బయలుదేరాడు. ఇంకా తన యొక్క సేవకుల దగ్గర ఆ కమండలాన్ని అంటే నీరుగా మారి ఉన్న కావేరిని కమండలంలో చాలా జాగ్రత్తగా చూసుకోమని ఆజ్ఞాపించి వెళ్ళాడు. ఇంకా బ్రహ్మగిరి కొండలకి అటువైపు ఉన్న కన్నికా నదిలో స్నానం చేయడానికి వెళ్ళడం వల్ల చాలాసేపు అయిన తర్వాత కూడా అగస్త్యముని తిరిగి రాలేదు. ఇంకా నీరుగా ఉన్న కావేరికి కోపం వచ్చింది. ఇంకా తను ఆల్రెడీ మాట తీసుకుంది కదా, తనని విడిచి వెళ్తే తనతో పాటు ఉండదు అని చెప్పి, సో తను ఒక నదీ స్వరూపంగా మారాలని నిశ్చయించుకొని కమండలం నుంచి బయటికి దూకేసింది. బ్రహ్మకుండిక అని చెప్పి ఒక చిన్న పాండ్ ఉంది. అక్కడే ఆ కమండలం ఉండడం వల్ల కావేరి ఆ బ్రహ్మకుండికలో దూకేసింది. అక్కడి నుంచే నదీ స్వరూపంగా ఉద్భవించి పారడం కొనసాగించింది. అప్పటికి అగస్త్యముని యొక్క సేవకులు తనని ఎంతో వేడుకున్నప్పటికీ తను నదీ ప్రవాహం ఆపలేదు, పారుతూనే ఉంది. ఇంకా మధ్యలో తనని ఆపాలని నాగదేవతలు కూడా ట్రై చేశారు. అలా ట్రై చేసిన ప్రాంతమే నాగతీర్థంగా ఇప్పుడు ఉంది. కానీ వాళ్ళ మాట కూడా వినలేదు, తను పారుతూనే ఉంది. అలా తను పారుతూ చేరుకున్న ప్రాంతమే భాగమండలం. అక్కడే కనికా నది, ఇంకా 3వ నదైన సుజ్యోతి నది, ఈ 3 నదులు కలిసే ప్రాంతం. దాన్నే త్రివేణి సంగమం అంటారు. సో ఆ త్రివేణి సంగమం ఉన్న ప్రాంతంలో ఉండే ఈ ఆలయమే భగండేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి సంగమ క్షేత్రమైన ఆ త్రివేణి సంగమంకి చాలా కొద్ది దూరం మాత్రమే ఉంది, నడిచి అలా వెళ్ళిపోవచ్చు. భగండేశ్వర స్వామి ఆలయం ఉన్న భాగమండల ప్రాంతంలో భగండ మహర్షి ఉండేవారంట. తను కూడా కావేరి నది ప్రవహించకుండా ఆపాలని ట్రై చేశాడు. అప్పటికి కావేరి నది చాలా స్ట్రాంగ్గా పారాలని చెప్పి డిసైడ్ అయింది. ఈ భాగమండలాన్ని పుణ్యక్షేత్రంగా బ్లెస్ చేస్తూ నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పి కావేరి నది భగండ మహర్షికి మాటిచ్చి మళ్ళీ తన ప్రవాహాన్ని మొదలుపెట్టింది. ఇంకా అగస్త్యమునికి విషయం తెలిసింది. తను కావేరి నదిని ఆపాలని చెప్పి ట్రై చేస్తున్నప్పుడు అప్పటికే కావేరి నది 37 కిలోమీటర్లు దాటుకుని బాలామురి అనే ప్రాంతం వరకు చేరుకునింది. ఆ తల కావేరి అంటే ఎక్కడైతే ఉద్భవించిందో అక్కడి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలామురి అనే ప్రాంతాన్ని చేరుకుంది. అక్కడ అగస్త్యముని కావేరి నది దగ్గర చాలా ప్రాధేయపడి వేడుకున్నాడు.
ఇంకా కావేరి నది యొక్క ప్రవాహంతో చాలా ఆనందపడుతూ బాలమురి ప్రాంతపు ప్రజలు ఇంకా ఆ ప్రాంతపు రాజు వీళ్ళందరూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. సో ఇద్దరికి మనుషులకి తను ఫేవర్ చేయాలి, హెల్ప్ చేయాలి, ఇంకా అగస్త్యముని యొక్క బాధని పోగొట్టాలి అని చెప్పి కావేరి నది తనని 2 భాగాలుగా విభజించుకుంది. ఒక భాగం అగస్త్యమునితో పాటు మళ్ళీ తన భార్యగా వెళ్ళి తనతో పాటు నివసించడం, మరొక భాగం కావేరీ నదిగా ప్రవహిస్తూ మానవుల యొక్క మనుగడ సాగడానికి హెల్ప్ చేయడం అని చెప్పి డిసైడ్ అయ్యింది. అప్పుడు కావేరీ నది మాటిచ్చిందంట, గంగాదేవితో పాటు నేను ఇక్కడ వచ్చి ఈ నదీ తీరంలో స్నానం చేసే వారి యొక్క పాపాలన్నింటినీ కూడా పోగొడతాను. తల కావేరిలో తీర్థోద్భవంగా ఉద్భవించిన కావేరి అప్పటి నుంచి పునీత జలంగా, పునీత నదిగా మారింది. అండ్ అప్పటి వరకు కూడా కావేరీ నది తనిచ్చిన మాటని కీపప్ చేస్తుందంటున్నారు. ఇంకా అక్కడ ఉన్న నివసించే భక్తులందరూ కూడా వాళ్ళ కుల దేవతగా కావేరీ నదిని చెప్తారు. కావేరీ నది నదీ స్వరూపంగా ఎంతవరకు ప్రవహించిందో అండ్ వెళ్ళి కడలిని ఎక్కడైతే చేరిందో అంతవరకు కూడా అగస్త్య మహర్షి తనతో పాటే ఉండి తను పారిన ప్రతి ఒక్క ప్రాంతంలోనూ శివాలయాలు ఇంకా ఎన్నో విష్ణు ఆలయాల్ని కూడా నిర్మించారట. ఇంకా కావేరీ నది తీర్థంలో స్నానం చేసేవారికి లభించే బెనిఫిట్స్ అంటే ఆ నదిలో ఉన్న మూలికలు, తీర్థాలు, ఇంకా పాపాన్ని పోయే ఆ మ్యాజికల్ పవర్స్, వీటన్నిటిని గురించి కూడా అగస్త్య మహర్షి అందరినీ ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఆ తీర్థంలో స్నానం చేస్తే లైఫ్లో ఉన్న అన్ని బాండ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి అనేది నమ్మకం. మరి ఈ భాగమండల అనే ప్రాంతంలో భగండ మహర్షి ఆశ్రమం ఉందని చెప్పాను కదా, తను ఇక్కడ ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామికి ఇంకా పరమేశ్వరుడికై తపస్సు చేశాడంట. తన తపస్సుకి మెచ్చి సుబ్రహ్మణ్య స్వామి నేను ఇక్కడ శిలాస్వరూపంగా కొలువయ్యి ఇక్కడికి వచ్చే భక్తులందరినీ ఆదరిస్తాను అని చెప్పి మాటిచ్చాడంట. అలానే పరమేశ్వరుడు కూడా ఇక్కడికి వచ్చే భక్తులందరినీ ఆశీర్వదిస్తాను అని మాటివ్వడంతో భగండ మహర్షి ఒక శివలింగాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేసి అండ్ పరమేశ్వరుడిని ఆ శిలాస్వరూపంగా లింగోద్భవుడిగా ఉద్భవించి ఈ ఆలయంలో కొలువయ్యేలా చేశాడు. భగండ మహర్షి ప్రతిష్ఠ చేసిన లింగం కాబట్టి భగండేశ్వర లింగంగా చెప్తారు. ఇంకా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, మహావిష్ణువుకి కూడా విడివిడి ప్రాంగణాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించిన ఎగ్జాక్ట్ టైం అయితే తెలియట్లేదు, కానీ 1790 AD అప్పటి నుంచే ఈ ఆలయం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎంత పురాతనమైన ఆలయం కదా. అంతేకాకుండా ఈ ఆలయం నిర్మాణం మొత్తం కూడా కేరళలో ఆలయాలు ఎలా ఉంటాయో అటువంటి ఆర్కిటెక్చర్లోనే కనిపించడం విశేషం. వుడ్ సీలింగ్స్, గ్రానైట్ వాల్స్, ఇంకా వెజిటబుల్ డైస్తో చేయబడిన పెయింటింగ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ ఆలయం యొక్క ఆ డోర్స్ కానీ, విండోస్, ఇంకా వీటన్నిటిని చూడడానికి చాలా వైభవంగా కనిపిస్తుంది. మడికేరి నుంచి దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. సో ఈసారి మీరు కూల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ భగండేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయం నుంచి నెక్స్ట్ మీరు విజిట్ చేయాల్సిన స్పాట్ అయితే తల కావేరి ఆలయం, అంటే కావేరి నది ఉద్భవించిన ప్రాంతం. సో నెక్స్ట్ వీడియోలో మనం తల కావేరి గురించి తెలుసుకుందాం. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చితే షేర్ చేయడం అస్సలు మరొకండి. ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.